మేము మాట్లాడలేమా బూతులు? అద్దంకి దయాకర్, మేము మాట్లాడలేమా బూతులు? లుచ్చా లఫంగా అని తిట్టగలుగుతాం, తిట్టాలనా? ఫాల్తుగా సబ్జెక్టు లేనోడా, ఏ ప్రాసి ఎదవా, చెప్రాసిగా అని అనగలుగుతాం, అనాలనా? అనాలనా? చెప్పు. మాకు ఇంగితం ఉంది, మా జ్ఞానం ఉంది. పనికి మాలిన సన్యాసి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నావు, నీకు ఎటువంటి బుద్ధి జ్ఞానం లేనోడా, పనికి మాలినోడా అని చెప్పేసి బ్రహ్మాండంగా మేము మాట్లాడగలుగుతాం, తిట్టగలుగుతాం, మాకు కూడా వచ్చు కొంత భాష. కానీ మాకు ఒక ఇంగితం ఉంది, ఇతరులను గౌరవించే సంస్కారం ఉంది. ఆ సంస్కారం ఉంది కాబట్టే మా నాయకులు రేవంత్ రెడ్డి గారు దుర్మార్గురా, రక్తం కోసం రక్తం పోయాలరా మీది అని చెప్పేసి మాట్లాడిన సబ్జెక్టు మాట్లాడినరు, సబ్జెక్టు ఇచ్చి మాట్లాడినరు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనో అది అడిగింది తప్ప మీలాగా లుచ్చా లఫంగి మాటలు మాట్లాడలేదు, దుర్మార్గులాగా మాట్లాడలేదు, రక్త పిపాసులాగా మాట్లాడలేదు. ఆనాటి నుంచి ఈనాటి మేము మాట్లాడలేమా బూతులు? అద్దంకి దయాకర్, మేము మాట్లాడలేమా బూతులు? లుచ్చా లఫంగా అని తిట్టగలుగుతాం, తిట్టాలనా? ఫాల్తుగా సబ్జెక్టు లేనోడా, ఏ ప్రాసి ఎదవా, చెప్రాసిగా అని అనగలుగుతాం, అనాలనా? అనాలనా? చెప్పు. మాకు ఇంగితం ఉంది, మా జ్ఞానం ఉంది. పనికి మాలిన సన్యాసి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నావు, నీకు ఎటువంటి బుద్ధి జ్ఞానం లేనోడా, పనికి మాలినోడా అని చెప్పేసి బ్రహ్మాండంగా మేము మాట్లాడగలుగుతాం, తిట్టగలుగుతాం, మాకు కూడా వచ్చు కొంత భాష. కానీ మాకు ఒక ఇంగితం ఉంది, ఇతరులను గౌరవించే సంస్కారం ఉంది. ఆ సంస్కారం ఉంది కాబట్టే మా నాయకులు రేవంత్ రెడ్డి గారు దుర్మార్గురా, రక్తం కోసం రక్తం పోయాలరా మీది అని చెప్పేసి మాట్లాడిన సబ్జెక్టు మాట్లాడినరు, సబ్జెక్టు ఇచ్చి మాట్లాడినరు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనో అది అడిగింది తప్ప మీలాగా లుచ్చా లఫంగి మాటలు మాట్లాడలేదు, దుర్మార్గులాగా మాట్లాడలేదు, రక్త పిపాసులాగా మాట్లాడలేదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఏకైక శత్రువు ఎవరంటే అది కాంగ్రెస్ పార్టీ, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం.